హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో ఉన్న కొన్ని అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. ఇందులో ఏ ఒక్క మూవీ అయినా మీకు యూనిక్ గా అనిపిస్తే అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సెవెంత్ మూవీ ఈస్ రెడ్ ఐ. ఇందులో విలన్ గా చేసింది మన ఓపెన్ హైమర్ యాక్టర్ కిలియన్ మర్ఫీ. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ గైస్. రన్ టైం 1.5 hours మాత్రమే ఉంటుంది. ఈ మూవీ 2005 లో వచ్చింది కాబట్టి తక్కువ అంచనా మాత్రం అస్సలు వేయకండి గైస్. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. అసలు లాస్ట్ వరకు సీటేజ్ లో కూర్చోబెడుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన మెయిన్ యాక్టరెస్ ఒక పెద్ద 5 star హోటల్లో మేనేజర్. ఫ్లైట్ లో రిటర్న్ అవుతూ ఉంటే తన పక్కన మన కిలియన్ మర్ఫీ కూర్చుంటాడు. అసలు వాడెవడు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇంతకన్నా కొంచెం ఎక్కువ చెప్పినా మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ పాడవుతుంది గైస్. సో డెఫినెట్లీ ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టమైతే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కొంచెం బ్లడ్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాచ్ ఇట్ ఎలోన్. సిక్స్త్ మూవీ ఈస్ ఫ్రాక్చర్డ్. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ గైస్. రన్ టైం 1 hour 40 minutes మాత్రమే ఉంటుంది. అసలు లాస్ట్ వరకు ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది గైస్. అసలు ఏం జరుగుతుందో అనిపిస్తుంది. బట్ లాస్ట్ లో ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో దీన్ని నమ్మ జీవితం. అసలు మన యాంగ్జైటీ లెవెల్స్ ని పెంచి ఒక 10 minutes వరకు అలా షాక్ లో కూర్చోబెట్టేస్తుంది గైస్. అంత బాగుంటది, అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటది. ఆ లాస్ట్ ట్విస్ట్ కోసం అయితే డెఫినెట్లీ మస్ట్ వాచ్ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ చిన్న పాప కార్ లో వెళ్తూ ఉంటారు. ఏదో ఒక హోటల్ దగ్గర ఆగుతారు. సో నెక్స్ట్ ఆ చిన్న పాప అనుకోకుండా ఒక చిన్న బ్రిడ్జ్ పై నుంచి కింద పడి హ్యాండ్ ఫ్రాక్చర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆ పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత ఆ వైఫ్ అండ్ ఆ చిన్న పాప హాస్పిటల్ నుంచి కనబడకుండా పోతారు. అసలు ఎక్కడికి పోయారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సీరియస్లీ గైస్, మస్ట్ వాచ్ అంతే. అంతగానే ఇంకేం చెప్పను, చూసేయండి. ఫిఫ్త్ మూవీ ఈస్ క్యారీ ఆన్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ గైస్. రన్ టైం ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. ఇందులో మెయిన్ విలన్ గా చేసింది మన జేసన్ బేట్మెన్ గైస్. ఈ మూవీ ఫుల్ రివ్యూ కూడా చేసాం అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ గార్డ్. అతనికి ఒక మిస్టీరియస్ కాల్ వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఒక మిస్టీరియస్ ప్రొడక్ట్ ని చెకింగ్ చేయకుండా ఫ్లైట్ లోకి అలౌ చేయమని చెప్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్ ఎలిమెంట్స్ కానీ, మైండ్ గేమ్స్ కానీ, ఇవన్నీ కావాల్సినంత ఉన్నాయి గైస్ ఈ మూవీలో. ఒక మంచి స్టోరీ ఉన్న మూవీ గైస్. తెలుగులో ఉంది కాబట్టి డెఫినెట్లీ చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఫోర్త్ మూవీ చెప్పే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ కూడా వేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. ఫోర్త్ మూవీ ఈస్ ద సైలెన్స్. ఇదొక సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ గైస్. రన్ టైం 1.5 hours మాత్రమే ఉంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన అర్త్ మీద ఒక విచిత్రమైన క్రియేచర్స్ తిరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ ఎలాగైనా సర్వైవ్ అయ్యి ఎస్కేప్ అవ్వాలి. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న పాప ఉంటుంది గైస్. తనకు ఒక యాక్సిడెంట్ వల్ల చెవులు వినపడవు. సో నెక్స్ట్ ఆ ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి గైస్, బట్ స్టోరీ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఆ క్రియేచర్స్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ యూనిక్ థ్రిల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ ఒకసారి అయితే ఈజీగా చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థర్డ్ మూవీ ఈస్ హౌ టు బికమ్ ఏ సూపర్ హీరో. ఇదొక ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గైస్. రన్ టైం 1.5 hours మాత్రమే ఉంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక డిఫరెంట్ వరల్డ్ లో సూపర్ హీరోస్ అండ్ హ్యూమన్స్ ఇద్దరు కో ఎగ్జిస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక యూనివర్స్ లో ఒక యూనిక్ మెడిసిన్ కనుక్కుంటారు గైస్. ఆ మెడిసిన్ వేసుకుంటే నార్మల్ హ్యూమన్స్ కి కూడా సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. సో అలా మనుషులు అండ్ ఆ సూపర్ హీరోస్ ఇద్దరు కలిసి ఒక యూనిక్ మిస్టరీని బయటికి తీస్తారు. అసలు ఆ మిస్టరీ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ సీన్స్ కానీ, బీజిఎం కానీ అండ్ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంటది గైస్. జస్ట్ టైం పాస్ కోసం ఒక్కసారి ఈజీగా చూసేయచ్చు. సెకండ్ మూవీ ఈస్ లెట్ గో. అసలు ఈ లిస్ట్ లో నాకు క్రేజీగా అనిపించిన మూవీ ఇదే గైస్. ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు గైస్. ట్రైలర్ కూడా చూడలేదు. బట్ మూవీ అయితే నన్ను షాక్ చేసింది. అంత బాగుంటది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటారు గైస్. అందులో ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళది ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడదు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. సో అలాంటప్పుడు ఆ వైఫ్ ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. సో ఆ రోడ్ ట్రిప్ లో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళ నోటి దూల వల్ల వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చు. ఇఫ్ మీకు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ లాంటి మూవీస్ ఇష్టమైతే
ఆర్ ఎల్స్ మీ ఫ్యామిలీలో కూడా ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటే అలాంటప్పుడు ఈ మూవీ మీకు రిలేటబుల్ గా అనిపించవచ్చు. సో డెఫినెట్లీ ఒక ట్రై ఇవ్వండి. అండ్ ద ఫస్ట్ మూవీ ఈస్ డోంట్ మూవ్. ఇదొక ప్రాపర్ థ్రిల్లర్ గైస్. ఈ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ అన్ని టాప్ థ్రిల్లర్స్ లాగా సీట్ ఏజ్ లో ఉండదు గైస్. ఎందుకంటే ఇందులో కొంచెం పేసింగ్ స్లోగా ఉంటది. బట్ స్టోరీ వైజ్ చాలా బాగుంటది గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక సైకో గాడు ఉంటాడు గైస్. వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తనకు ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ వల్ల తను ప్యారలైజ్డ్ అయిపోతుంది. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తప్ప ఇంకేం ఇవ్వలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ తను వాడి నుంచి ఎలా ఎస్కేప్ అయింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. పేసింగ్ కొంచెం స్లోగా ఉంటది. బట్ చాలా బాగుంటది గైస్. ఒక మంచి స్టోరీ ఉన్న మూవీ గైస్. ఈ మూవీ చూసిన తర్వాత రిగ్రెట్ అయితే అస్సలు అవ్వరు. ఇది నా గ్యారంటీ. సో ఇది గైస్ నెట్ఫ్లిక్స్ లో ఉన్న కొన్ని అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీస్ నేను సజెస్ట్ చేయాలనుకున్నవి. ఆల్రెడీ ఈ లిస్ట్ లో ఏదైనా మూవీ మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా ఏదైనా నెట్ఫ్లిక్స్ లో యూనిక్ థ్రిల్లర్ మూవీస్ మీరు చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ మూవీస్ కూడా చూసి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.